ఇది మెయిన్ టెంపుల్ తాలూకా శిఖరం అండి. ఇది దేవాలయానికి కుడివైపు ఉన్నటువంటి శిఖరం. ఇప్పుడు నేను ఈ పైన తీస్తున్నాను. ఈ కిందన ఏంటంటే ఆ దేవతలందరూ కూడా ఉంటారు. మార్బల్ తోటి చెక్కినటువంటి విగ్రహాలన్నీ కిందన ఉంటాయండి. మీదని ఆ నమూనా విగ్రహాలు పైన ఉన్నాయి. చాలా చక్కటి ఎత్తైనటువంటి గోపురం, చక్కటి రంగులతోటి ఇది శోభిల్లుతుందండి. తర్వాత ఇక్కడ 2 నందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. తర్వాత అలాగే వాటికి ఎదురుగుండా శివలింగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎదురుగా ఒక అద్దాల దీంట్లో శివుడు చాలా అద్భుతంగా ఉన్నాడండి. శివుడు సాధారణంగా శివుడు వెనకాతల నంది వాహనంగా ఉంటుంది. అయితే శివుడు అర్ధనారీశ్వరూపుడు కదా, అంచేత ఆయనకి పాములు చుట్టుకుని, అమ్మవారికి మరి సింహం కదా, అంచేత సింహం ఉంది వెనకాతల. అదే ఆయన కాళ్ళ దగ్గర సింహం ఉంది, నావపాములు ఆయన చుట్టుకుని ఉన్నాయి. ఆయన త్రిశూలధారిగా ఉన్నాడు. చాలా చక్కగా ఉందండి. ఇక్కడ ఆ గోపురం కూడా చాలా అందంగా ఉంది. తర్వాత నేను చెప్పినట్టుగా ఇందాక మీదవన్నీ చూపించాను కదా ఇలా. ఇప్పుడు ఈ కిందవన్నీ కూడా ఆ దేవతల తాలూకా విగ్రహాలన్నీ కూడా చక్కటి మార్బుల్ అండి. అన్నీ కూడా మార్బులే. దీనికి చాలా ఖర్చు పెట్టారు. ఈ స్తంభాలు కూడా చూడండి, అన్నీ కూడా ఎంతో అందంగా ఆ స్తంభాలు మలిచారు. స్తంభాలు కూడా ఇది చాలా విశాలంగా ఉంటుందండి ప్రాంగణం. ఇక్కడ గర్భగుడి ఒకటి, ఆ గర్భగుడికి పక్కని ఇదిగో ఇది ఇంకో చిన్న గుడి, అంటే దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు శివుడికి ఇది ఎలా ఉంటుందంటే, మహాకాళేశ్వరుడు మహాద్వారాలు 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలకి పక్కని 4 ఇగో ఇలాంటివి 4 ఉన్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఎదురుకుండా శివుడికి. అది చాలా విశాలమైనటువంటి ప్రాంగణం అండి. ఎంత విశాలంగా ఉంటుందో అన్నమాట. ఇది గోదావరి ఒడ్డున అద్భుతంగా దీన్ని మలిచారు ఈ శివాలయాన్ని. ఇప్పుడు శివుడు అది శ్మశానవాసి అంటారు చూస్తారా, కైలాసవాసి శ్మశానం ఆయనకి ఇదంటారు కదా. ఇక్కడ అన్నీ కూడా పూర్వం ఒకప్పుడు దీని పక్కనే ఒక శ్మశానం కూడా ఉంది శివుడికి. పూర్వం మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఆ మహాకాళేశ్వరుడికి దీంతో ఆ శవం తాలూకా దీంతో ఆయనకి విభూతితోటి అభిషేకం చేసేవారు పొద్దున్నే. అయితే ఇప్పుడు అది చేయట్లేదని చెప్తారు. ఇదిగోండి 4 పక్కల 4 ఆయనకి ఉండడమే కాకుండా ఈ 4 పక్కల 4 గోపురాల్లో ఉంటాయి. ఆయన మనకి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో చూడొచ్చు. దానికి మెయిన్ టెంపుల్కి ఏంటంటే ఇటు ఒకటి అటు ఒకటి అద్భుతమైనటువంటి ఈ గోపురాలు. ఈ గోపురం ఉంది. అలాగే ఎంట్రన్స్లో కూడా ఓ పెద్ద గోపురం ఉంటుంది. అది మధ్యనేమో ఓ పెద్ద గోపురం, దాని కిందని శివుడు. 4 పక్కల 4 మళ్ళీ ఇలాంటి గోపురాలు ఉంటాయి. అలాగే ఇది పూర్వకాలంలో ఇలాంటి దీపస్తంభాలు ఉండేవి. కార్తీక మాసంలో దీపాలు పెడతారు వీటి మీద. చూడండి, ఇవి దీపస్తంభం అంటారు దీన్ని. ఇదిగో ఇలా దీపస్తంభాలు అన్నమాట. ఇవన్నీ కూడా దీపస్తంభాలు, దీపస్తంభాలు. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే నక్షత్రాలంటే వీటి మీద 27 నక్షత్రాలు కదా. ఇది ఒకే స్తంభంలా ఉంటుంది, కానీ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 × 27 అలా అన్నమాట. అది చూడండి నక్షత్ర స్తంభాలు. ఇలా కూడా చాలా చోట్ల ఇలాంటి స్తంభాలు ఉంటాయి. అందులో ఆ శివాలయాల్లో శివుడికి దీపం ఎక్కువగా పెడుతూ ఉంటారు కార్తీక మాసాల్లో. అక్కడ అందుకు మనకి కనిపిస్తుంటాయి. అదే 27 అండి. ఏమండి 27 నక్షత్రాలకి 27 అంటే ఒక్కొక్క పక్క 27 ఉంటాయి. 27 అదే అవి అని చెప్పాను కదండి. ఇది ఇందాక ఎంట్రన్స్లో ఒకటి గోపురం, ఇదేమో ఎగ్జిస్ట్ అనమాట ఇంకో పక్క. సాధారణంగా ఈ ఎగ్జిస్ట్ ఏంటంటే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇది చూపెడుతున్నది ఇది క్లోజ్ చేస్తారండి. అది దానికి ఆ దీపాలు ఎక్కి వెలిగించడానికి ఒక ఇది కూడా ఇచ్చారు నిత్యంగా. అలా ఎక్కి అలా వెలిగిస్తారు అన్నమాట. అది దీపస్తంభం ఉంటారు. ఇది
దాని మీద త్రిశూలం చూడండి, చిన్నది త్రిశూలం కూడా ఉంది. ఇది ఇవో ధ్వజస్తంభం. తర్వాత ఇది అంతస్తులు, 1వ అంతస్తు, 2వ అంతస్తు, పైనేమో గోపురం, కిందనేమో మహాకాళేశ్వరుడు. 4 పక్కల ఏ ద్వారంలో చూసినా సరే మనకు అద్భుతంగా ఆయన దర్శనమిస్తాడండి. బాగుంది. ఇదిగో ఈ ద్వారం ఎందుకో ఇందాక చెప్పాను కదా, క్లోజ్ చేశారు. మనం ఎంట్రన్స్ ఎలాగైతే వచ్చామో మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళాలి. ఇది మాత్రం ఇదిగో చాలా విశాలంగా కనపడుతుంది ప్రాంగణం అంతా కూడా. ఇదిగో లోపలందరూ కూడా ఈ దేవతామూర్తులందరూ ఉన్నారు. మనకి ఈ దత్తాత్రేయ స్వామి వారు, శ్రీదత్తులు దత్తాత్రేయ స్వామి వారు, అనసూయాత్రి మహానుభావుల వాళ్ళ తాలూకా పుత్రుడండి. అనసూయకి ఈయన పుత్రుడిగా పుడతాడు దత్తాత్రేయుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా మూలం ఏదైతే ఉంటుందో ఆవిడ వరం కోరుతుంది వీళ్ళు పిల్లలు కావాలని. అంటే అందుకు పూర్వం ఈ వీళ్ళ తాలూకా భార్యలు అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఆవిడని పరీక్షిస్తారు. సరే ఆవిడ మహాపతివ్రత కనుక వాళ్ళు దాంట్లో అక్కడ అవమానం పొందుతారు. అంటే వాళ్ళు అనుకున్నది అవ్వలేదు. ఆవిడది సరే వీళ్ళని చూసి చిన్నపిల్లలుగా ఉంటే ఆవిడ కోరుతుంది. సరే వీళ్ళకి పిల్లలు వ్యవస్థగా ఉండి వీళ్ళకి ఆహారం పెట్టాలంటుంది. ఆవిడ సరే చిన్నపిల్లలు చేసిస్తుంది వీళ్ళని. సరే ఆవిడ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి బతిమాలుతారు, అదంతా ఒక్కదనుకోండి. సరే తర్వాత ఇప్పుడు మనకు ఆధునిక కాలంలో ఎక్కువగా సాయిబాబాని మనం ఎక్కువ చేస్తున్నారు కదండి. మనకేంటి అద్వైతంలో ఉన్నది ఒకటే. ఎవరైనా కావచ్చు, శివుడైనా కావచ్చు, విష్ణువైనా కావచ్చు, బ్రహ్మైనా కావచ్చు, సాయిబాబా కూడా అలాగే. మనకి ఆయన దేవుడు కాదే అనడానికి మనకి ఎక్కడ ఇది లేదండి. ఎందుకంటే మీరే కావచ్చు దేవుడు, నేను కావచ్చు. అయితే ఒకటి ఆ స్థితి చేరుకున్న వాళ్ళు మనం అలాగే పిలవాలి. అగస్త్యుల వారిని భగవాన్ అంటారు. అగస్త్యుల వారు ఆ స్థితికి చేరారు. అలాగే ఇతను కూడా ఆ స్థితికి చేరారేమో, సరే మనకు తెలియదు. దాంట్లో కాంట్రవర్సీ అది అర్థకోవడం. వివోపణకి మనకి అద్వైత సిద్ధాంతకర్త షణ్మతాచార్య అనేటువంటి పేరు పొందినటువంటి ఆదిశంకరులండి ఈయన. ఇప్పుడు ఇదిగో ఈ ఆదిశంకరుల మీదే కాంట్రవర్సీ. నిన్న జిఆర్ స్వామి అన్నారు, ఈయన పీఠాలు స్థాపించలేదు, ఈయనకి పంచాయతనం అంటే కూడా తెలియదు, ఈయన చేయలేదు, అది విద్యారణ్య మహర్షి ఇతను చేశారు అని చెప్తున్నారు. సరే అది అలా పక్కన, ఇది కాంట్రవర్సీ అనుకోండి. ఇదండి ఇగో ఇప్పుడు అక్కడ దీపస్తంభం చూసాము. సో అక్కడ దేవాలయంకి ఒక ఎడం వైపు, ఇప్పుడు ఇంకొక కుడివైపు కూడా ఒక దీపస్తంభం ఉందండి అద్భుతంగా. అది 4 పక్కల 4 గోపురాలు, మధ్యనే ఆలయం, ఆలయంకి 4 ద్వారాలు, మళ్ళీ ఆ 4 ద్వారాలకి ఎదురుకుండా ఆ 4 ద్వారాలకి కొంచెం పక్కనే ఒక ధ్వజస్తంభం, 4 పక్కల ఒక గోపురం, వాటికి వేరేగా అద్భుతంగా ఉందండి ఆ కట్టుబడి. చాలా బాగుంటుంది. అది ఇది ఇంకోటి అంటే ఈ చెప్పాను కదా దీపస్తంభం. ఇక 4 పక్కల 4 ద్వారాలు ఉన్నాయన్నమాట మనకి. ఒకటి ఎంట్రన్స్ మాత్రం వాళ్ళు ఎందుకో ఒకదాన్నే ఓపెన్ చేశారు, దాంట్లోంచే రావడం, దాంట్లోంచే వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇదిగోండి. ఇది కళ్ళతో చూడాలి, ఎంత చూసినా తనే తీరదు. ఈ ఫోటోలతో చూస్తే ఏదో అంతే, కానీ కళ్ళతో చూడాలి నిజంగా. రాజమండ్రి వచ్చి ఈ మహాకాళేశ్వర దేవాలయం మాత్రం అది గోదావరి ఒడ్డున ఉంటుంది, తప్పకుండా చూడాలి. ఇక్కడ గోదావరితో అనుబంధం ఎంతో. నన్నయ్య మహానుభావుడు, ఆదికవేతను మనకి. ఇక్కడ మహాభారతం వెలసిన చూడండి. రాజనరేంద్రుడు మహాభారతాన్ని అంతవరకు సంస్కృతంలో ఉంటుంది, దాన్ని తెలుగు చేయమంటారట. అప్పుడు కొంతమంది పండితులు వ్యతిరేకిస్తారు. అయితే నన్నయ్య మాత్రం దాన్ని తెలుగులో చేశారు. ఆ తెలుగు అంతకు పూర్వం తెలుగు చాలా గజిబిజిగా ఉండేదట. అప్పుడు ఆంధ్రశబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథం ఆయన ముందు తయారు చేసుకుని ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని అంటే రూల్స్ అంటారు చూసారా, వాటికి అవన్నీ వ్యాకరణం అంతా ఏర్పరచుకొని ఆయన దాన్ని చేశారు. ఆయనకి అక్కడ నారాయణ భట్ అని చెప్పేసి ఆయన సహాధ్యాయి ఒకతను ఉన్నారు, ఆయన తోడ్పాటుతో చేశాడంటారు. సరేనండి, ఇది దేవాలయం. ఇది నిజంగా కళ్ళతో చూడవలసిందే, కానీ ఈ ఫోటోలతో మనం చూసి సంతృప్తి పొందవలసింది కాదండి నిజంగా కూడా. అది ఇది వల్ల నేను తీశాను ఫోటోలు అన్నీ కూడా. ఇది కూడా ఏదో అలా తీస్తున్నాను, అంటే ఆ దగ్గరికి వెళ్ళాను, తీయట్లేదు.
అంటే లోపల రైలింగ్ అది ఉంది, జనాలు చూస్తున్నారు. నేను అవుట్ సైడ్ వచ్చేసాను, వచ్చి అలా తీస్తున్నాను అనమాట. అదో అదో దీంట్లో మా ఆవిడ, మా వదిన గారు, మా తోటళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి. అదేంటది? అది లోపల ఏంటది? సుదర్శనమూర్తి. సుదర్శనమూర్తి. అది అక్కడ సుదర్శనమూర్తి అంటే ఆయనకి చక్రం ఉంటుంది, విష్ణుమూర్తి చక్రం, చక్రాతాళ్వారు అంటారు. అది తర్వాత మనకి ఇప్పుడు మనకి మాఘమాసం అండి. ఈ మాఘమాసంలో మనం చాలా మాఘమాస స్నానాలు, సూర్యనారాయణమూర్తిని మనం ప్రత్యేకంగా కొలుస్తామండి. చాలా నేను సూర్యనారాయణమూర్తి గురించి నేను కొంత ఎపిసోడ్ 1 అని కూడా పెట్టాను. సూర్యశక్తి అనేటువంటి పేరుతోటి మన మిత్రులు చూస్తుంటారు ఫేస్బుక్లో. అది తర్వాత ఇక్కడ వాసుగా ఈవిడ విద్యాలక్ష్మి, తర్వాత సంతానలక్ష్మి. అమ్మవారిని చక్కగా అమ్మవారు పిల్లాడిని కూర్చోబెట్టుకున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఒకటికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఇకపోతే ఈవిడ గజలక్ష్మి, అన్ని లక్ష్మి పెట్టారండి ఇక్కడ. ఈవిడ ధనలక్ష్మి. మనకి తినడానికి ఆహారం కావాలి కదండి, ముఖ్యమైనది అదే. మనిషికి పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఇంకా ఆకలితోటి పుడతాడు మనిషి ఈ శరీరాన్ని పోషించుకుందికి. ధాన్యలక్ష్మి, అమ్మవారు ఆహారం ఇస్తుంది, ధాన్యాలు, సస్యాలన్నిటివి కూడా. మనిషికి ధైర్యం అనేది ఉండాలి, అది లేకపోతే ఏం చేయలేడు మనిషి. అందుకు మనకి వీరత్వం ఉండాలి. ఆ వీర లక్షణాన్ని ఆవిడ మనకి ఇస్తారు, అంచేత వీరలక్ష్మి ఉంటారు ఇక్కడ. ఈవిడ ఆదిలక్ష్మి, అంటే ఆ విష్ణుమూర్తి పక్కనే సదా ఉంటారు ఈవిడ. ఒక దీంట్లో భృగు మహర్షి కూతురు ఉంటారు ఈవిడ. ఆ సముద్రం నుంచి వచ్చింది అంచేత సుధాతనే అని కూడా అంటారు ఈవిడ. సరే, దీంట్లోంచి శుద్ధాబ్ది. తర్వాత ఇంకా మనం చేసేటువంటి పనిని బట్టి మనకి ఈవిడ విజయాన్ని ఇస్తుందండి. మనందరం కూడా విజయం పొందాలి జీవితంలోని. ఇది మనకి అష్టలక్ష్మి తాలూకా ఇదండి. ఇంతటితో నేను దీన్ని ముగిస్తున్నానండి. అలాగే ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉందండి. ఇదిగో ఇది ఇక్కడ వేరేగా ఉంది నవగ్రహ మండపం. ఈ లోపల నవగ్రహాలు ఉంటాయి. మనకి గ్రహరాజు సూర్యభగవానుడు ఉంటాడు. ఆ వెనకాతల అంగారకుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు ఇలా అందరూ కూడా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడు అనుకుంటాను మొట్టమొదట అమ్మవారిని పెట్టుకుని కూర్చున్నాడు. ఎందుకంటే ఈ గ్రహాలను నియంత్రించడం అంతా కూడా మనకి సూర్యభగవానుడు అని చెప్పుకుంటాం. ఈ సూర్యభగవానుడులో ఉండే శక్తులే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా దాంట్లోనే ఉంటారు. మనకి గ్రహాలు మనకి ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలండి. మిగతా మనం చెప్తాం కదా, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, శని, చంద్రుడు, వీళ్ళు ఇలాగా మనకి కనిపిస్తారు. సరే, నేను ఈ వీడియోని ముగిస్తున్నానండి. శుభం భూయాత్.